గొప్పగా ఉంటుంది. అంటే మీరు ఏదో ఊహిస్తే ఓకే నాని సినిమా బాగుంటుంది అనుకునే దానికంటే గొప్పగా ఉంది. చాలా చాలా బాగుంది. ఫస్ట్ డైరెక్షన్, స్టోరీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ 3 సినిమాకి హైలైట్. ఇంకా నాని కోసం చెప్పాలనుకుంటే ఆయన యాక్టింగ్ పీక్లో ఉంది, మామూలు లేదు అసలు. ఇదివరకు చేసేదానికంటే చాలా బాగా చేశాడు. డైలాగులు చెప్పకుండా కూడా మౌనంగా ఉంటూ కూడా ఆ ఎక్స్పీరియన్స్ అంత అద్భుతంగా ఇచ్చి ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ అనేది మాత్రం కలిగింది. ఇది సినిమాని ప్రతి ఒక్కరు థియేటర్లో బాగా చూడండి. ఈ సమ్మర్కి పెద్ద హిట్ ఈ సినిమాని. ఇంకా మనం ఎక్కువగా మాట్లాడేదానికంటే సినిమాని 2-3 సార్లైనా చూడొచ్చు, అంత బాగుంది. సాంగ్స్ కానీ యాక్టింగ్ కానీ అన్నీ బాగున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు, మళ్ళీ తరుణ్ గుర్తొస్తాడు చాలామందికి. అబ్బాయి అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా తరుణ్ ఎంత బాగా చేశాడు, ఈ అబ్బాయి అంతే బాగా చేశాడు. చాలా బాగుంది మూవీ. ఇంకా సెంటిమెంట్, అన్నీ సెంటిమెంట్ ఉంది, రొమాన్స్ ఉంది, తర్వాత గేమ్స్ మీద ఉంది, ఇన్స్పిరేషన్ మూవీ ఉంది, లవ్ ఉంది. అసలు చాలా 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 ఇంకెన్ని చాలా వేసుకున్నా ఇంకా మోర్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంత బాగుంది సినిమా. చాలా బాగా చేసింది నిజంగా. చాలా అద్భుతమైన హీరోయిన్ మళ్ళీ మనకు దొరికిందేమో అనిపిస్తుంది. అమ్మాయి చాలా బాగా చేసింది. అలాంటి సినిమాలు అయితే తీస్తుంది, అంత బాగుంది. ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ చాలా బాగుంది. రొమాన్స్ సీన్స్ కూడా ఉన్నాయి, ఒకటి ఉంది ఇద్దరి మధ్యన. చాలా కెమిస్ట్రీ చాలా బాగుంది కూడా. మనకి ఏదో ఇబ్బందికరంగా అయితే ఉండదు, చాలా అద్భుతంగా ఉంది. సినిమా కోసం నేను చెప్పేదానికంటే చూడాలి భయ్య. నిజంగా నాకు ఇదొక కావ్యం. తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన కొన్ని సినిమాలు ఉంటాయి, అందులో ఇదొక సినిమా. అంత బాగుంది సినిమా. మజిలీ క్రికెట్ మీద తీసాడు, ఇది క్రికెట్ మీద తీసాడు కదా, దాని వెర్షన్ దాందే, దీని వెర్షన్ దీందే. ఓపెన్గా చెప్పాలంటే దాని మీద ఇది చాలా బాగుంది. మరి అలా అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆ వెర్షన్ అయితే అలాగే అయిపోయింది, 2 వీక్స్ అయిపోయింది కాబట్టి మజిలీ మీద ఇది చాలా బాగుంది సినిమా. నాని గారి టీంలో చేసాం, చాలా హ్యాపీ అనిపించింది. మేము షూట్లో ఎలా ఎంజాయ్ చేసాము, ఇప్పుడు మూవీ చూస్తున్నప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేసాం. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా. గౌతమ్ గారి డైరెక్షన్ కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు ఆయన. సాను సార్ వర్క్ అయితే మేము సెట్లో ఉన్నప్పుడే తెలుసు ఆయన వర్క్ ఏంటో. అస్సలు ఏమన్నా ఫ్రేమ్కి ఏమైనా అడ్డు ఉంది అని అంటే పరిగెత్తుకుంటే లేసి ఆయన తీసేసే అంత ఎనర్జెటిక్గా ఉంటారు, అంత యాక్టివ్గా ఉంటారు సెట్లో. అండ్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము ఇందులో ఈ మూవీలో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు గౌతమ్ గారికి అండ్ డిపార్ట్మెంట్ అందరికీ అంత సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ నాగవంశీ గారికి మంచి హిట్ అవ్వాలని సితారా ఎంటర్టైన్మెంట్స్లో కోరుకుంటున్నాం. ఖచ్చితంగా హిట్ అంతే. అందరూ థియేటర్స్లో చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ సో మచ్.